కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ చర్యలు తీసుకుంది. 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారంపై నిషేధం విధించింది ఈసీ. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి ఎల్లుండి రాత్రి 8 గంటల వరకు ఈ నిషేధం కొనసాగనుంది. బ్రేకింగ్ న్యూస్ ని మనం చూస్తున్నాం. కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ చర్యలు తీసుకుంది. 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారంపై నిషేధం విధించింది ఈసీ. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి ఎల్లుండి రాత్రి 8 గంటల వరకు నిషేధం కొనసాగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా దింపిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ప్రధాన అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు కేసీఆర్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. గత నెల ఏప్రిల్ 5వ తారీఖు సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా కాంగ్రెస్ నాయకులను, అందులో ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు, ముఖ్యమైన నేతలందరినీ కించపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని చెప్పి కాంగ్రెస్ పార్టీ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 6వ తేదీన ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం ఈ మేరకు కేసీఆర్ కు నోటీసులు కూడా జారీ చేసింది. కేసీఆర్ నోటీసులు తీసుకున్న తర్వాత వారం రోజుల సమయం కావాలి నోటీసులకు సమాధానం ఇచ్చేందుకని చెప్పి మళ్ళీ రిప్లై ఇచ్చారు. కానీ ఆ వారం రోజుల తర్వాత కూడా కేసీఆర్ దానికి సంబంధించిన సమాధానం ఇవ్వలేదు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. ఈ మేరకు కాసేపటి క్రితమే కేసీఆర్ పై ప్రచారం విషయంలో, ముఖ్యంగా కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఈసీ నిషేధం విధించింది. 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారం నిర్వహించొద్దని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అది ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. అంటే ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు, అంటే 3వ తారీఖు రాత్రి 8 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. కాబట్టి కేసీఆర్ ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి ఎల్లుండి 3వ తారీఖు 8 గంటల వరకు ప్రచారం నిర్వహించకూడదని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం కాసేపటి క్రితం నిషేధాజ్ఞలు జారీ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సుమ, థ్యాంక్ యూ కరుణాకర్. కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధాన్ని విధించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని మనం చూస్తున్నాం. 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారంపై నిషేధం కొనసాగనుంది. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి ఎల్లుండి రాత్రి 8 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉండనుంది. సిరిసిల్లలో కాంగ్రెస్ పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకుంది ఈసీ. సిరిసిల్లలో కాంగ్రెస్ పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకుంది. కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి ఈసీ బ్రేక్ వేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారంపై ఈ నిషేధం ఉండనుంది. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి ఎల్లుండి రాత్రి 8 గంటల వరకు ఈ నిషేధం కొనసాగనుంది. సిరిసిల్లలో సభలో కాంగ్రెస్ పై కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారంపై ఈసీ నిషేధాన్ని విధించింది. ఇది ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి ఎల్లుండి రాత్రి 8 గంటల వరకు ఈ నిషేధం కొనసాగనుంది. కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి ఈసీ బ్రేక్ వేసింది. 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారంపై ఈ నిషేధం కొనసాగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అడిగి తెలుసుకుందాం. కళ్యాణ్, సిరిసిల్లాలో కేసీఆర్ ఎలాంటి కామెంట్స్ చేశారు? ఈసీ 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారానికి బ్రేక్ వేసింది. మనం దానికి సంబంధించిన న్యూస్ చూస్తున్నాం. అసలు కాంగ్రెస్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేశారు కేసీఆర్? కళ్యాణ్, సుమా, ఈ ఏప్రిల్ 5వ తేదీన సిరిసిల్లలో కేసీఆర్ పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన పత్రికా సమావేశం కూడా పెట్టారు. పత్రికా సమావేశం పెట్టి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారని 6వ తేదీన అంటే నెక్స్ట్ డే పిసిసి ఉపాధ్యక్షుడు నిరంజన్ ఎన్నికల సంఘానికి ఒక ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ఇప్పుడు ఈసీ కొరడా జుల్పించిందని చెప్పొచ్చు. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి ఎల్లుండి రాత్రి 8 గంటల వరకు కూడా కేసీఆర్ ప్రచారంపై నిషేధాజ్ఞలను
ఈసీ విధించింది. దాంతో కేసీఆర్ ప్రచారాన్ని ఈ రోజు చేయాల్సిన ప్రచారాన్ని కూడా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 8 లోపే కంప్లీట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా కేసీఆర్ బస్సు యాత్ర జరుగుతుంది. అది 8 o'clock లోపు కంప్లీట్ చేసుకుని రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కూడా ఆయన ప్రచారానికి దూరంగా ఉండాల్సిన అనివార్యత ఏర్పడింది. ముఖ్యంగా ఇందులో ఆయన సిరిసిల్లలో చేసిన కొన్ని వ్యాఖ్యలు చాలా తీవ్ర దుమారం రేపాయి. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి పరుష పదజాలం వాడారు, అంటే కొన్ని బూతులు కూడా వాడారని అందులో పేర్కొన్నారు. ఒక కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలను, అంటే అక్కడ లోకల్ సిరిసిల్ల కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి చేనేత కార్మికులను ఉద్దేశించి కొంత పరుషంగా మాట్లాడిన ఒక ఆడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ ఆడియోకు సంబంధించి కామెంట్ చేస్తూ కాంగ్రెస్ నేతలు ఇలా మాట్లాడతారా అంటూ కూడా బూతులు, ఒక బూత్ వర్డ్ కేసీఆర్ వాడారు. ఆ వర్డ్ ఏంటో కూడా ఈ లేఖలో మెన్షన్ చేశారు. సన్ ఆఫ్ డాగ్స్ అనే వర్డ్ వాడారు. ఆ వర్డ్కు సంబంధించి కూడా ఇందులో పేర్కొన్నారు. ఈ కాంగ్రెస్ నాయకులు సన్ ఆఫ్ డాగ్స్ అంటూ కేసీఆర్ మాట్లాడినట్లు ఒకటో పాయింట్ లో పేర్కొన్నారు. దాంతో పాటు లత్కోర్లు అంటూ మాట్లాడిన వ్యాఖ్యను ఉదాహరించారు. చెవటలు, దద్దమ్మలు ఇవి జనరల్ గా కేసీఆర్ వాడే భాషే, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఈ భాషని. అయితే ఈ చెవటలు, దద్దమ్మలు ఇలాంటి అన్ని అంశాలను కూడా అందులో పొందుపరిచి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ విషయాన్ని, అంటే తెలుగులో చేసిన కంప్లైంట్ ని ఇంగ్లీష్ లో అనువదించి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. కేంద్ర ఎన్నికల సంఘం అన్ని పరిశీలించి ఆడియోలు, వీడియోలు అన్ని చూసిన తర్వాత కేసీఆర్ ప్రచారంపై 48 గంటల పాటు నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో కేసీఆర్ ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి ఎల్లుండి రాత్రి 8 గంటల వరకు కూడా ప్రచారానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అయితే ఇప్పటికే ఇదే అంశంలో చాలా మంది నాయకులు కూడా, రాజకీయ నాయకులు రకరకాల వ్యాఖ్యలు, పరుష పదజాలాలు ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఇంకా మిగిలిన నాయకులు కూడా కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఎందుకంటే కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా పరుషంగా ఉన్నప్పటికీ అంతకు మించి కూడా మాట్లాడుతున్న నేతలు ఉన్నారు. ఆ నేతలు కూడా కొంత ఇక మిగిలిన 11వ తేదీ వరకు, అంటే సరిగ్గా 10 రోజుల పాటు ప్రచారానికి గడువు ఉంది కాబట్టి కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రచారం చేసి ఆ విపక్ష నేతలపై పరుష పదజాలాన్ని కొంత తగ్గించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఈసీ చర్యలు తీసుకున్న తర్వాత మిగిలిన నాయకులు కూడా కొంత కంట్రోల్లో ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సుమా, కళ్యాణ్, అంటే 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారంపై నిషేధాన్ని విధించింది కదా ఈసీ, అంటే బీఆర్ఎస్ పార్టీ స్పందించిందా? కేసీఆర్ రియాక్ట్ అయ్యారా దీనికి సంబంధించి? ఇప్పటి వరకు ఇంకా కేసీఆర్ రియాక్ట్ కాలేదు. ఖచ్చితంగా ఇలా రియాక్ట్ అవ్వడానికి కూడా ఏముండదు. ఎన్నికల సంఘం కంట్రోల్లోనే మొత్తం ఉంటుంది కాబట్టి ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తామని చెప్పడం తప్ప ఇందులో పెద్దగా రియాక్ట్ అవ్వడానికి కూడా ఉండదు. అయితే ఎన్నికల సంఘాన్ని కొంత విజ్ఞాపన చేయొచ్చు. 48 గంటలు కాదు, కొంత తగ్గించండి, ప్రచారానికి గడువు లేదని కోరే అవకాశం అయితే ఉంటుంది. ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీ కోరుతుందా, లేదంటే 48 గంటల పాటు సైలెంట్ గా ఉంటుందా అనేది మనం చూడాలి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. నల్గొండ జిల్లాకు చెందిన అప్పటి మంత్రి జగదీష్ రెడ్డిపై కూడా ఎన్నికల సంఘం 48 గంటల పాటు నిషేధం విధించింది. ఇలాంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే ఇప్పుడు కేసీఆర్ పై అలాంటి నిషేధం అమల్లోకి వచ్చింది. చూడాలి దీనిపై బీఆర్ఎస్ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది. ఎన్నికల సంఘాన్ని ఏమైనా కొంత గడువు తగ్గించాలి, 48 గంటలు కాకుండా కొంత 24 గంటలకు పరిమితం చేయాలి, ఇలాంటి ఏమైనా కోరుతుందా, లేదంటే దీనిపై ఏ రకంగా రియాక్ట్ అవుతుంది అనేది మనం చూడాలి. సుమా, థ్యాంక్ యూ కళ్యాణ్.